శరణార్థులు. ఓ ఉల్లా హైదరాబాద్లో పొట్టు పొట్టు వానలు పడుతున్నాయి. జరంతా పిల్ల జల్ల అందరూ పైలంగా ఉండుండ్రి. మొన్న గట్లనే వాన పడితే బండ్లు కూడా కొట్టుకుపోయినాయి. మీరు మీ బండ్లను మీ ఇల్లును మంచిగా జాగ్రత్తగా ఉంచుకోండి, సరేనా? సరే, మన వార్తలు సురు చేద్దామా? సరే, ముందుగల హెడ్లైన్స్. చైనోళ్లను మెప్పించిన సీఎం సారు, పైకం తెచ్చే పని మిన్నే నజరు. తెలంగాణ భాషకు దక్కింది కీర్తి, కాలోజీ సార్కి తీన్మార్ శనార్థి. తాగకపోతే కళ్ళు తెరవలేరు కండ్లు. తొడగొట్టే పార్టీలా షిట్కేసిన పులిబిట్టే, ఇక బాణాలు పట్టుకొని షికారుకు బయలెల్లుడే. వాన తెప్పలను మలుపుతున్న సత్తి, మనుషులు బతకనీక హైదరాబాద్ వచ్చినాతే ఈ మబ్బులు కూడా మొత్తం హైదరాబాదే వస్తున్నాయి అక్క, ఊళ్ళని గొడ్డుపోయినట్టు. భాషను బతికిస్తానంటున్న మంగ్లీ, దీన్ని చరవాణి అంటారంట. అలో నాన్న, నీ చరవానికి సంకేతాలు లేవు, ఏడబెట్టినావు చరవాణ్ణి అంటే ఎట్లుంటది? ఎవరికైనా సంజైతారా? అర్రే, సీఎం సార్ అనుకున్న దానికి బోని కొట్టనే కొట్టిండు. ఏందనుకుంటుండ్రా? అరే, సారు చైనాకి ఎందుకు పోయిండు? ఏం పట్టుకొద్దామని పోయిండు? ఆగో గదానికే బోని కొట్టిండని చెప్తున్నా. సారు పోంగా ఉత్త ఖాళీ విమానంలోనే పోయిండు, కానీ వచ్చేటప్పుడు దాని నిండా కంపెనీల పెట్టుబడులు రాబోతున్నాయి. అబ్బో, ఇది మేం చెప్తున్న మాట కాదు, సర్కార్ అంటున్న మాట ఇది. పట్టిందల్లా బంగారం అయిందన్నట్టు కేసీఆర్ సార్ అడుగు పెట్టిన కాడల్లా పైసలు రాలుతున్నాయి. అట్లా పెట్టుబడులు తెస్తానని సీఎం సార్ చైనా దేశంలో అడుగు పెట్టిండో లేదో కోట్ల రూపాయల పెట్టుబడితోని పెద్దబోనే అయ్యింది. లియో అనే కంపెనీలు మన రాష్ట్రం నచ్చి కేసీఆర్ సార్ చెప్పిన ముచ్చట్లు మెచ్చి తెలంగాణలో 1000 కోట్లు అక్షరాల 1000 కోట్ల రూపాయల కంపెనీ పెడతా అని మాట ఇచ్చిండ్రు. ఇంకా 3-4 కంపెనీలు కూడా లోపల రెడీగానే ఉన్నాయట. కానీ ఎంత పెడదామన్నా లెక్కలేటి వేసినాయట మాట చెప్పేటందుకు. ఇక ఈ రాత్రికో రేపు పొద్దుటికో వాళ్ళు కూడా సై అనేటట్టే ఉన్నారు. మరి కేసీఆర్ సార్ చిన్నగా తిప్పల పడుతున్నాడు ఆ చైనా దేశంలో. వరుస పెట్టి కంపెనీలతో మీటింగులు పెడుతున్నాడు. సార్ వచ్చిండన్న ముచ్చటిని దేశంలో ఉన్న ఎక్కడెక్కడి కంపెనీలు పిలుచుకపోతున్నారు. దగ్గరికి రండి, మా ఆఫీసును చూద్దు రండి అని. ఏ పుట్టలో ఏ ఫామ్ ఉంటుందో అన్నట్టు ఏ కంపెనీలో తాను ఎన్ని పైసలు ఉంటాయో తెలియదు కదా. అందుకే ఎవ్వరిని కాదంటలేడు సీఎం సారు. ఇక పనిలో పని చుట్టుముట్టున్న మంచి మంచి పట్టణాలు చూడదగ్గ ప్రదేశాలను కళ్ళ నిండా చూస్తున్నారు. అసొంటి మనకాడ కూడా కట్టించేటందుకు. ఇక గిట్లనే 4 రోజులు కష్టపడితే కర్మ 49,000 కోట్ల రూపాయలు కూడా ఉత్తగానే వచ్చేటట్టున్నాయి. We laid down a excellent industrial policy, given clearances to 56 companies in the recent past. నిన్న మేము చెప్పినాం కదా, ఇలా కాలోజీ సార్ పుట్టినరోజని. తెలంగాణ మట్టి వాసనను గుర్తుపట్టి దాని సువాసనను ప్రపంచానికి చెప్పిన గొప్ప మనిషి. తెలంగాణ యాసను భాషను ఎక్కిరించిన వాళ్ళను ముక్కుసూటిగా ముఖం మీదనే ఏకి పాడేసిన ధైర్యవంతుడు సారు. తెలంగాణ భాషకు యాసకు పట్టాభిషేకం చేయాలన్న మహానుభావుడు పుట్టినరోజు ఇయాల. గందుకే మన సర్కారు కూడా తెలంగాణ భాష పండగ దినం కూడా ఇయాలనే చేసింది. ఇక మళ్ళొకసారి కాలోజీ తాతకు తీన్మార్ వార్తల తరపున శనార్థులు చెప్పుకుంటా ఓ పరి యాద్ చేసుకుందాం. కాలోజీ సార్ పుట్టినరోజును భాషా దినోత్సవం చేసిండ్రు కదా. ఇక అధికారికంగా రవీంద్ర భారతిలో ఘనంగా చేసిండ్రు సార్ జయంతిని. ఆఫీసర్లు లీడర్లు చాలా మందే వచ్చి కాలోజీ సార్ గొప్పతనం చెప్పుకున్నారు. ఇక గట్లనే మన సంస్కృత సారాదోళ్ళు పాటతోని కాలోజీ సార్ కు పబ్బతి పట్టిండ్రు. కాలోజీ నారాయణ రావా. తర్వాత ఈటల సార్ లేచి కాలోజీ సార్ చెప్పిన కవిత్వాన్ని యాద్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ కవిత్వం నేను మంత్రిగా మాట్లాడడం పలకరించడం బాగుండకపోవచ్చు. అంత చీల్చి చెండాడిండు ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రులని, రాజకీయ వ్యవస్థని చీల్చి చెండాడిన మహనీయుడు. ఇక తర్వాత ఒక్కొక్కరు గిట్లనే సార్తోనున్న అనుబంధాన్ని చెప్పుకున్నారు. ఆయనకు పద్మభూషణ్ డిక్లేర్ చేసినప్పుడు పివి నరసింహరావు గారు ఆయనకు ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది, ఆయన ఎక్కడున్నో పట్టుకోనని. ఆయన ఎక్కడ దొరకలే పోలీసు వాళ్ళకు. ఒక గ్రామంలో తిరుగుతుంటే ఆయనకు పోయి చెప్పినట. చెప్పి పివి నరసింహారావు గారితో మాట్లాడిచ్చినట. ఎందుకురా నాకు ఈ కవి, నాకెందుకు ఈ బురదని అడిగినట పివి నరసింహరావును. ఏం శ్రీహరి ఎక్కడ ఉన్నావు అని అడిగేది. అంటే నేను వరంగల్లోనే ఉన్నాను సార్ అంటే, ఏమయ్యా ఏం జరుగుతున్నది నీ ప్రభుత్వంలో, నువ్వు రా ఒకసారి మాట్లాడాలనేది. ఒక
మా సీఎం ఆర్డర్ చేసినట్టు చేసేది నన్ను. దీంట్లో కేసీఆర్ సార్ లేనెళ్తే అయితే కనిపించింది. మహనీయులు నడిచిన భువనం తరతరాలకు ఓ నిదర్శనం కాళోజీ కవితలమవుతాం దాశరథి పద్యాలవుతాం పోతనలో భావాలవుతాం సోమనకి స్నేహితులవుతాం గమ్యం ముద్దాడి వస్తాం. పులిని బంధించి ఒక్కటి పారి యువతలకి ఈడిస్తే ఏం చేస్తుంది? ముందుగల్లా దాన్ని బోన్ల పెట్టినోళ్ళు ఏడున్నారు అని దేవులాడుతుంది. కోపంతోని గాండ్రిస్తుంది. ఎదురుంగేవాలన్నా కనబడితే వాళ్ళ మీదకి పంజా ఇసురుతుంది. ఇగో గీ పులి కూడా అదే చేస్తా అంటుంది. వేట సురువు చేసిందట ఆ పులి. ఆట అయిపోయింది, ఇక వేటాడుడే లేటట. ఏంది ఏ పులి గురించో అర్థమైతలేదా? ఇంకెవరు చంద్రాల్ సార్ పాటోళ్ళు పులి అని ఎవరు పిలుచుకుంటారు? గాయన గురించే ఇదంతా. చూస్తున్నారా రేవంత్ సార్ను తెలుగుదేశం తమ్ముళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారో? ఆగో మొన్న జైలుకి వెళ్ళినప్పుడు సంబరం చేసుకున్నట్టే చేసుకుంటున్నారు కదా. మరి కాదా? బెయిల్ ఇచ్చినట్టే గాని కొడంగల్ దాటొద్దని షరతు పెడితే ఉరికటోని కాళ్ళల్లో కట్టబెట్టినట్టు ఉండదా? అందుకే హైదరాబాద్ పోవచ్చా అని కోర్టు పర్మిషన్ ఇయ్యంగానే గీతీరుగా సప్పులు కొట్టుకుంటా పట్నం తీసుకొస్తున్నారు రేవంత్ సార్ను. ఇక ఎల్బీ నగర్ చూడంగానే సార్ ఏమన్నాడో ఇనుండ్రి. సింగం సింగిల్ గా హైదరాబాద్ కు వస్తుందని పందుల గుంపుగా విమానంలో చైనాకు వారిపోయిండు. ఆట మొదలు కాలే, వేట మొదలైంది బిడ్డ. ఇక గిదే మాట ముందుగానే చెప్పినట్టున్నాడు రేవంత్ సార్ అలా తమ్ములకు. మొత్తం హైదరాబాద్ లో ఏట మొదలైంది అని బోర్డులు పెట్టిండ్రు. వెనక మర్ర సింహం బొమ్మ, ముందటి దిక్కు రేవంత్ సారు. ఇక గీసొంటి బొమ్మలే మంత్రులు తిరిగే తెలంగాణ భవన్ కాడ, అసెంబ్లీ కాడ పెట్టిండ్రు. అటెంక మున్సిపాలిటీలు వచ్చి వీకపోయినరు గాని జైలుకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడేమో ఆట సురువైందని రాసుకున్నాడు. ఇప్పుడు వేట అంటున్నాడు. మరి బాణం పుల్లలకి ఇట్లా అన్ని సై చేసుకునే బయలుదేరినట్టున్నాడు రేవంత్ సారు. మరి ఎవరి మీద కిడుస్తాడో చూడాలి. కొండ నాలుకేకు మందేస్తే ఉన్న నాలుగు కూడిందట. మందు తాగద్దు అని బల్మీకి వాళ్ళతోని ప్రతిజ్ఞ చేపించి మందు తాగుడు బంద్ చేపించిండ్రు. కానీ ఋషికి అలవాటు పడ్డ నాలుకే మందుల నానిన కాజ్యం, మత్తుకెక్కిన నెత్తి ఉత్తగానే ఉంటాయా? మందు మందు మందో అని కలవరిస్తాయి. సుక్క ఒట్టు పడితే గాని శాంతి కావు. గ్లూకోజ్లు, పండ్ల జ్యూస్లు ఇవన్నీ తాగితేమన్నా ఫలితం ఉంటుందా? కాదా? చెప్పుండ్రులా అనిత్తలి ఎంత పని అయిపోయారా? ఆడికి కేసీఆర్ సార్ చెప్తానే ఉన్నాడు కాల్వ కట్టడం వేసినట్టు ఒకటేసారి తాగుడు బంద్ చేస్తే మంచిది కాదని. ఇప్పుడు చూడుండ్రి ఆదిలాబాద్ జిల్లా బైన్సా ఊళ్ళో తాగుతులకు ఎంత కష్టం వచ్చిందో. తాగినన్ని రోజులు మంచిగా చెరువు కింద చేను లెక్క నిమ్మ ఉండేటోళ్ళు. అదాట్న అన్ని బంద్ చేసేసరికి ఇగో గిట్లా గిలగిల కొట్టుకొని దావఖాన పాలు అయ్యిండ్రు. అందరూ మందు బంద్ ఉద్యమం షురు చేసిండ్రు కదా అని కామలు ఊళ్ళోళ్ళు కూడా కళ్ళు, గుడుంబాలు లిక్కరు ఏది ముట్టుకోవద్దని ఒట్టు పెట్టుకున్నారు. మొన్ననే ఒక్క దినం మంచిగానే ఉన్నారు. ఇక రెండో రోజు తెల్లారలేదు అనుకో రాదుండ్రి. నాలుకే గుంజుడు, తలకాయ తిరుగుడు, నరాలు ఈడ్చుకొచ్చుడు, వంట నీళ్లు ఎండిపోయి సోయి తప్పి కింద పడ్డరు. అబ్బా ఇక ఊరంతా కళ్ళు వాసన లేక గాయ అయింది పో. నీళ్లు తాగుదామంటే ఋషిపాష అనిపిస్తలేదట. మందు లోపట ఏంది మటన్ కూర పెట్టినా పువ్వ ముఖమే చూడబుద్ధి అయితలేదట. ఇక చూడుండ్రి వాయో వావో అని మొత్తుకుంటా బైన్సాలున్న సర్కార్ దవాఖాన మీద పడ్డరు ఊరోళ్ళంతా. ఒక్క వేటుకు ఇద్దరిని వండుకోబెట్టినా సరిపోక ఒక పెద్ద జంకాన్ వేసి పండబెట్టిండ్రు. ఇక ఎండుకపోయే నరాలకు గ్లూకోజ్ నీళ్ళని నింపుతున్నారు. ఇక చూస్తుంటే ఏళ్ళు వీకేస్తే కింద పడ్డ చెట్ల లెక్కనే కొడతలేరు పేషెంట్లంతా. ఇక దావకాన గీతీరుగా నిండినా వరుస పెట్టి వస్తూనే ఉన్నారు జనాలు. ఇక గిట్లయితే లాభం లేదని ఊరికే దావకానని పట్టుకపోయినరు పెద్ద డాక్టర్లు. ఓ 4 ఊళ్ళల్లో కూడా గిదే కథ. ఆయన అంటే షీపులిక్కర్ దేవాలే మందిని బతికేయాలని కొత్త ఉద్యమమే షురూ చేస్తారు కావచ్చు తాగోతలంతా కలిసి. మంగళేం చేస్తున్నది? ఏందో రాసుకుంటున్నది. నమస్తే సావిత్రి, మంచిగున్నావా? ఏంది పిల్ల పిలుపు మారింది? డబ్బా కొడుతున్నావేమన్నా నాకు? ఏ ఊకుండు సావిత్రి, అన్ని కైత్కాలు మాట్లాడతావు నువ్వైతే. ఏమో మరి నువ్వు ఇలా గింత నిమ్మలంగా మాట్లాడుతున్నావంటే ఏదో కయ్యం పెట్టేటట్టే ఉన్నావు. కయ్యం లేదు ఇయ్యం లేదు సౌల్. ఇవాళ మన తెలంగాణ భాష పండుగ దినం కదా. అవును, కాళోజీ తాత పుట్టినరోజు ఇవాళ. మన భాషల్లే మనం మాట్లాడుకుందాం. ఇవాళ రోజు మనం చేసేదేంటి? మన భాషలనే కదా మనం రోజు వార్తలు చెప్పేది. బాజీవే గాని కొంతమంది మన భాష మాట్లాడితే చిన్నతనం అనుకుంటుర్రు, వాళ్ళు మాట్లాడేదే సత్యం అనుకుంటుర్రు. అంతే మంగ్లీ,
అమ్మ ఇల్వ తెలవనోళ్లకు అమ్మ భాష ఇల్వ తెలియదు. వాళ్ళ గురించి మనం పట్టించుకునే పని లేదు. ఈ పిల్ల అన్నా కూడా బూతేనట. పోరి పోరాడంటే వీళ్ళకు మందిలో మాట్లాడు తెలియదు అని అంటుర్రు. అవునవును, మరి మన దగ్గరకు వచ్చి మన భాషనే ఎక్కిరిచ్చిన మేధావితనం వాళ్ళది. ఇంకా అంగట్లకు పోయి ఆనపకాయ అంటేనే సిగ్గు కొందరికి, సోరకాయ అంటేనే శానట. మనము తూటు పడ్డదన్నాం అనుకో, ఇదేం భాషరో అని అంటారు. సావిత్రి, నీకో ముచ్చట ఎరికేనా? ఏంటిది పిల్ల? మా స్వచ్ఛమైన తెలుగు పదాలను మిడిచేటోళ్ళు తెలుసుకోవాల్సిన ముచ్చటిది. తాలూకా, ఇలాకా, బయానా, కబూరు, కాగితం, కుర్షీ, చెప్పులు, కిట్కీ ఇవన్నీ ఉర్దూ పదాలు. కానీ తెలుగు అనుకుంటుర్రు కొందరు. గవి ఉర్దూ పదాలన్న ముచ్చట ఇయ్యలడు దాకా చాలా మందికి తెలియదు. ఇప్పటికీ చాలా మంది మాది తెలంగాణ అని చెప్పుకునేటోళ్ళు ఇంకా కూడా కల్తీ భాషనే మాట్లాడుకుంటా ఇదే మన తెలంగాణ భాష అని అంటుర్రు. అవును మంగ్లీ, వాజీవే. దీన్ని చరవాణి అంటారంట. హలో నాన్న, నీ చరవానికి సంకేతాలు లేవు, ఏడబెట్టినవు చరవాణి అంటే ఎట్లుంటది? ఎవరికైనా సంజైతారా? మీ నాన్న కాదు, ముందుగల నాకు అర్థం కాలే చరవాణి సంకేతాలంటే. అవేంటి అన్నట్టు? చరవాణి అంటే ఫోన్ అట, సంకేతం అంటే సిగ్నల్ అట. ఓర్ దేవుడో, మంగ్లీ ఈ నడుమ నేను కూడా చూస్తున్నా. బుల్లెట్ ప్రూఫ్ అంటే తూట నిరోధక వస్త్రమట, ఇంటర్నెట్ అంటే అంతర్జాలమట, వెబ్ పేజీ అంటే సాలెగూడట, హెల్మెట్ అంటే శిరాస్త్రనమాట. చూసినావు మంగ్లీ, నాకు నోరు కూడా తిరుగుతలేదు అన్న నీకి. ఇంగ్లీష్ భాషల పేర్లకు తెలుగుల పేర్లు పెట్టి ఇదే తెలుగు అని అనుడేంది వీళ్ళు? నాకు మస్తు చిత్రం అనిపిస్తున్నది. అంత మన మీద రుతుతున్నారు, మన భాషనేమో మరుగున పెడుతున్నారు. కాదు సవూల్స్, ఈ సెల్లును కనిపెట్టినోళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ళ భాషలో వాళ్ళే దీనికో పేరు పెట్టిర్రు, సెల్ ఫోను అని. అవును, కరెక్టే. మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న మనకు సావిత్రి, మంగ్లీ అని పేర్లు పెట్టిర్రు. ఇప్పుడు అమెరికా పోతే మన పేర్లు మారిపోతాయా? మంగ్లీ మరియా అవుతుందా, సావిత్రి స్టెల్లా అవుతుందా? తెలంగాణ కారటేసుకొని చాలా మంది గిదే చేస్తుండ్రు. ఇక ఇప్పటికైనా పెద్ద పెద్దలు జర నోరు తెరిచి మాట్లాడాలి. మీ భాషను మా మీద రుద్దకుండి తండ్రి అని చెప్పాలి. అందుకే సవుల్స్, ఫస్ట్ ఇదంతా మారాలి. మన శాస్త్రాలు, మన కథలు, మన పలుకులు ఇవన్నీ కలిపి ఓ పెద్ద బాలశిక్ష పుస్తకం రాయాలి. ఇదంతా బడి చదువుల నుంచే చెప్పాలి. కరెక్ట్ మంగ్లీ, భాష అంటే మేధావులు మాట్లాడేది కాదు. మన ఊళ్ళుండే ఎల్లయ్య తాతకు ముచ్చట చెప్పినా మనం ఏం చెప్తున్నామో అర్థం కావాలి. మనము తీన్మర్ వార్తలలో గదే చేస్తున్నాం. పరాయి భాషని గౌరవిద్దాం, మన మాటలే మనం మాట్లాడుకుందాం. ఏమంటారు? ఇక్కడ వేరే దిక్కు, ఇక్కడ రంగారెడ్డి జిల్లా మీదకొని ఇక్కడ నల్ల తెఫ, ఇక్కడ 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 అక్కడ నల్గొండ మీదకు. తెఫలు ఇక్కడ దిక్కుమండి. ఈ చెవిటి తెఫ లేకున్నది, ఇది ఇంతనే లేదు, ఈయనే పడుతున్నది మొత్తం. ఆను రంగారెడ్డి ఎక్కువ ఏరుకోతున్నావు అమ్మా. ఆగో, మళ్ళా ఏదో ముంగటేసుకున్నాడు కదా. ఏమో వానను అటువో ఇటువో అంటున్నాడు. సతీ, ఓ సతీ. అక్క వచ్చినావా? అక్క నువ్వు కూడా ఒక చెయ్యొద్దు అక్క, మబ్బులను మీదికి తోలిస్తాం దా. ఏంది మబ్బులను మీదికి తోలుతామా? మబ్బులకు వడ్రస్ చెప్పి మీదికి తోలుతున్నా. నువ్వు ఇక్కడ కరీంనగర్ ఇక్కడ మబ్బులకు అడ్రస్ ఎప్పుడైంది తమ్మి? అక్క నేను మొన్న ఆనకోసానికి యాగం చేసిన కదా అక్క. అవును, చేసినావు కదా అక్క. నేను యాగం హైదరాబాద్ లో చేసిన కదా అక్క. ఆనలు అన్ని మొత్తం హైదరాబాద్ లోనే పడుతున్నాయి అక్క. బిత్తి రాణాలు ఉన్నట్టున్నాయి ఇవి కూడా. నేను యాగం చేసింది హైదరాబాద్ లో వాడనీక కాదక్క. నువ్వు హైదరాబాద్ లో యాగం చేసినందుకు హైదరాబాద్ లోనే వానలు పడుతున్నాయా? మనుషులు బతకనీక హైదరాబాద్ వచ్చినట్టే ఈ మబ్బులు కూడా మొత్తం హైదరాబాదే వస్తున్నాయి అక్క, ఊళ్ళని గొడ్డుపోయినట్టు. అయితే ఇక నువ్వు కిందుండి పో పో మీదికో అంటే ఊళ్ళ పొంటి పోతాయా వాన మబ్బులు? పోతాయక్క. పోకపోతే ఈ టాఫ్ ఏం చేస్తా, అన్ని జిల్లాల పేర్లు పెట్టి యాగం చేస్తా. పేర్లు పెట్టుకొని యాగాలు చేస్తే వానలు పడతాయా? పడతాయక్క. నీకు డెలివరీ ఈ తెప్పలకి ఆరేతు హైదరాబాద్ లో సినిమాలు చూడనీకి వస్తున్నాయేమో, మోటార్ కాడ తమాషా చూడనీకి వస్తున్నాయా, పవన్ కళ్యాణ్ సారం చూడనీకి వస్తున్నాయా? వీటికి బుద్ధి చెప్పేటోడే లేనట్టున్నారు. అందుకని నువ్వు బుద్ధి చెప్తావా ఇప్పుడు? మళ్ళీ లేకపోతే ఏంటిదక్క, ఖమ్మము, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో అయితే ఆనలు లేక ఫంట్ అంతా చచ్చిపోతున్నది. అయ్యో, మళ్ళీ హైదరాబాద్ లో పడితే డ్యాములు నింతాయా, ఫంటలు వంతాయా, రోడ్లని ఫొక్కలు పోతాయి, కారు మోటార్లు అని మునిగిపోతాయి. మొత్తం వానలన్నిట్లని జిల్లాలకే ట్రాన్స్ఫర్ చేస్తున్నావా నువ్వు? మళ్ళీ చెయ్యకుంటే తిప్పలు అవుతుంది అక్క. మూలిగా ముసలు దాని మీద ముంజకాయ పడ్డట్టు ఆనలు లేక ఒకటికి ఏరుస్తుంటే మళ్ళీ ఇక్కడ నీళ్ళు వచ్చి పబ్లిక్ అంతా తిట్టుకుంటుండ్రక్క. మళ్ళీ నేను యాగం చేసిన ఫైర్ ఏమున్నదక్క?
రైతులంటే నీకెంత పాయిరం తమ్మి. మనం అంతా వ్యవసాయం చేసుకునే రైతులమే కదాక ఆనలు పడే టైంలో మాడలు వాళ్ళకి ఎండలు కొడుతున్నాయి. నిజమే తమ్మి, ఊరికి ఫోన్ చేస్తే అందరు గదే అంటున్నారు. పత్తి చేన్లు, వరి నార్లు, మిరప చేన్లు అయితే మొత్తం చచ్చిపోతున్నాయట. ఈ తెఫలని పట్నం తిరగమరిగినాయి అక్క. నా చేతికి దొరికినాయిటనా ఒక్కొక్క తెఫను ఇట్లా గుద్ది ఊరాలకు రోలిస్తుంది. గప్పుడిగా నిన్ను పట్టుకపోయి సర్కారు మేఘాల్ని చిలుకుడు పథకం పెట్టి హెలికాప్టర్లు ఇచ్చి మీదనే తిప్పుతుంది కావచ్చు తమ్మి. మొగుల్ని చిలుకుడు అంటే గదేం పథకం అన్నట్టక్క. దాన్ని మేఘమతనం అంటారు తమ్మి. వర్షాలు పడకపోతే మబ్బులకు హెలికాప్టర్లను పంపించి ఆనబడేటట్టు మబ్బుల మీద మందులు చల్లచ్చుడు అన్నట్టు. అబ్బా నాకు ఇచ్చి తోలుండ్రి, మొగుల్ని మొత్తం ఏర్ కాడికి ఇట్లా సిల్కి ఫలేస్తా. అవసరం అయితే ఆనదేవంతో కూడా మాట్లాడతా. అమ్మో ఏంటిది అందరు ఏడుస్తుంటే నువ్వేమో ఇక్కడ కూర్చొని నవ్వుతున్నావు? ముద్దుగా అంటా అడుగుతా, నేను అడుగుతా. మీరు ఇక్కడ మెరక్ మెరక్ ఇక్కడ దేవుడా, ఏడున్నవో గన్ని జరగి వర్షాలేవో మా ఊళ్ళలో కురిపించు తండ్రి. సరే తమ్మి, ఇక నువ్వురా. మబ్బులు పోయినాయట మా నూరికి, వాళ్ళకి ఫోన్ చేసిండ్రు. నువ్వుదా. పోయినాయి అంట నాక. అబ్బా సత్తిగా అంటే గట్ల బూలు ఉండాలి అక్క. అక్క థ్యాంక్స్ అంట. నాటకు మిస్ కాల్ పంపి అక్క. వచ్చే నెల బతుకమ్మ పండుగ ఉన్నది కదా. ఇక ఇప్పటి సందే చాలా మంది ఏం చీరలు కొనుక్కోవాలి, అబ్బా ఏం నగలు పెట్టుకోవాలి, నాన్న దగ్గర ఖర్చులకి ఎంత అడగాలి, పెన్మిడి దగ్గర ఎంత గుంజాలి అని ప్లాన్లు వేస్తున్నారులే. తెలిసింది నాకు, ఎందుకంటే నేను కూడా గదే చేస్తున్నా కాబట్టి. అగో మన లెక్కనే మన సర్కారు కూడా బతుకమ్మని ఎట్లా చేస్తే మంచుకుంటుందో ప్లాన్లు వేస్తున్నది. ఈసారి బతుకమ్మ అంటే దునియా దేశాలకు తెలిసేటట్టున్నది. పోయినసారి బతుకమ్మ పండుగను ఎట్లా చేసింది మన సర్కారు? ట్యాంకు బండి మీద ధూమ్ ధామ్గా చేసింది కదా. ఇక ఈ పారి దానికి 10 ఎక్కువనే చేయబోతున్నది తెలంగాణ సర్కారు. బతుకమ్మ పండుగని మరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలంటే ఢిల్లీలో అన్ని దేశాల అంబాసిడర్స్ని పిలిచి, మినిస్టర్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి, మొత్తం ఇంటర్నేషనల్ ప్రెస్ని పిలిచి, ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ సహాయంతో మరి పెద్ద ఎత్తున బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఇన్నరా, మన బతుకమ్మకు ప్రపంచ గుర్తింపు తెచ్చేటందుకు కవితక్క ఎంత కష్టపడుతున్నదో. అంటే ఇదివరకు దునియా దేశాలకు మన బతుకమ్మ పండుగ తెలియదా అంటే తెలుసు. అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గిట్లా చాలా దేశాలలో ఉన్న మన తెలుగోళ్ళు ఎప్పటికా నుంచో బతుకమ్మ సంబరాలు ధూమ్ ధామ్గా చేసుకుంటాండ్రు. కానీ అధికారికంగా ఎక్కడ చేయలేదు. అందుకే ఈ పారి ఎర్రకోట కాడ పరాయి దేశపోళ్ళను పిలిపించుకొని జెండా వందనం చేసినట్టు ఢిల్లీలా బతుకమ్మ పండుగను దండిగా చేయబోతున్నారు. ఇక గప్పుడు దునియా మొత్తం బతుకమ్మకు పేరొస్తుంది. కొందరేమో మాటలు చెప్తారు, ఇంకొందరు చేతలల్లా చేసి చూపిస్తారు. సినిమా హీరోలంటే సినిమాలలోనే డైలాగులు కొడతారు, బయటకు వస్తే వాళ్ళకంత సీన్ ఉండదు అని మనం అనుకుంటాం కదా. నిజమే, కొంతమంది ముచ్చట్లా మనం అనుకున్నది వాజీవే. కానీ ఇంకొందరు ఉంటారులా, వాళ్ళు పబ్లిక్కి ఏమన్నా చేద్దాం అనుకుంటే చేసేస్తారు. ముహూర్తాలు, మంచి రోజులు, రావుకాలం, అమృత గడియలు ఇవన్నీ ఏం చూడరు. చెప్పినామా పని చేసి చూపెట్టినామా అన్నట్టే చేస్తారు. అర్రే, చూస్తుంటే ప్రకాష్ రాజ్ సారు శీతల మనిషే ఉన్నట్టున్నాడులా. గిట్ల మనుషులు అనుకున్నాడో లేదో, పొద్దుమికి కేటీఆర్ సార్ని కలిసి తెల్లారే వరకు పంచాలు చేసిండు. సారు గుత్తవట్న కొండారెడ్డిపల్లి అనే ఊరున్నది కదా, గదాన్ని బాగు చేసే పనుల పడ్డాడు. ఊళ్ళే పెద్ద మనుషులను ఎంటేసుకొని మంచిగా ఛాయ్ దాక్కుంటా ఊరంతా తిరిగి చూసిండు. ఇక అట్లనే బల్లెకి పోయి బోర్డు మీద చూడదగ్గ జాగల పేర్ల రాసుంటే దాందే ఉంది సారు, మీరు తలుసుకుంటే గదెంత పని. ఇక అట్లనే పనుల పని పోరగాళ్ళు ఎట్లా చదువుతున్నారో కూడా అడిగి తెలుసుకున్నాడు. ఇక అట్టెంక ఊళ్ళే రోడ్లేడేపియాలే, మురిక్కాలువలేడదీపియాలే, నీళ్ల ట్యాంకి, కొత్త స్కూల్కు ఏడైతే జాగ మంచుకుంటుందో వాస్తు చూసుకొని పోయిండు. కానీ సారు, నువ్వు నిజంగా తోపువు సారు. లీడర్ల లెక్క ఇట్లొచ్చి అట్లా పోయి తీరినప్పుడు వచ్చి చేస్తతి అని అనుకోలేదు సారు. కానీ సార్ అనుకున్నట్టు అన్ని చేసినంటేనా కొండారెడ్డిపల్లె జనాల బతుకులు బాగైనట్టే. పోలీసుల బందోబస్తు ఏమిటేమిట్టుకుంటుందిలా, ఏటీఎం మిషన్ల కాడ, లీడర్ల ఇంటి ముంగట, బంగారం వజ్రాల దుకాన్ల ముంగట,
బస్ స్టాండ్ల కాడ రైల్వే స్టేషన్ల కాడ ఉంటారు. ఎందుకంటే దొంగ బట్టేవాజుగాళ్ళు ఉంటారు కాబట్టి ఎవడెట్ నుంచి వచ్చి కన్నం పెట్టేదాకా తెలియదని. కానీ ఈ ఉల్లిగడ్డ పుణ్యమా అని దున్య మీద జరగరాని చిత్రాలన్నీ జరిగిపోతున్నాయి. జంబలకడి పంబలెక్క ఉల్లిలకిడి పంబైతున్నది అంగట్ల రోజుకో తీర్లా. పొరక్కో ఉల్లిగడ్డిల్వా అమాంతం బంగారం వజ్రాల లెక్కనే పెరుగుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో కూడా చెప్పలేదు. ఎంపల్ చెట్లకు నిత్యం లేచేటోళ్ళు పుడతారు, ఏప చెట్లకు మల్లెపూలు పూస్తాయి, ఆకలేస్తే గోళీలు మింగే రోజులు వస్తాయని చెప్పిండు గాని ఉల్లిగడ్డలకు పోలీసోళ్ళని కావలు పెడతారని చెప్పలేదు. మహారాష్ట్రలో పిప్రి అనే ఊళ్ళున్న మార్కెట్ల దొంగలు పడి 40 క్వింటాల ఉల్లిగడ్డను పొట్టు లేకుండా ఊడ్చుకొని పోయిండ్రట. బంగారం అంత పిరం ఉన్నవాయే. ఉల్లిగడ్డలు పోయే వరకు అంగట్ల వ్యాపారులంతా టౌన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రట. ఇక ఇంకేంది, పోలీసోళ్ళు రానే వచ్చిండ్రు, అంగట్ల తుపాకులు పట్టుకొని దిగిండ్రు. ఉల్లిగడ్డ దిక్కు ఎవ్వడు కన్నెత్తి చూడకుండా కావలిగాస్తున్నారట. కానీ చూసిండ్రా, పోలీసోళ్ళ కావలి నడుమ ఉల్లిగడ్డను అమ్ముకోవాల్సి వస్తున్నది. ఉల్లిగడ్డలు కొనబోయినప్పుడు కూడా ముందుగా పోలీసోళ్ళకి చెప్పే కొనుక్కోవాలి కావచ్చు. 10 మంది ముంగట ఉల్లిగడ్డలు కొనేటంత మంచి రోజులు కూడా కాకుండా పోయినాయి. ఏం గోసరా నాయన ఇది. రేపట్ల ఇంకెన్ని చిత్రాలు చేస్తుందో ఏందో ఈ ఉల్లిగడ్డ. చైనోళ్లను మెప్పించిన సీఎం సారు పైకం తెచ్చే పని మిన్నే నజరు. తెలంగాణ భాషకు దక్కింది కీర్తి, కాలోజీ సార్కి 3 మార్క్ శనార్థి. తాగకపోతే కళ్ళు తెరవలేరు కండ్లు, తొడగొట్టే పార్టీలా షిట్కేసిన పులిబిడ్డే. ఇక బాణాలు పట్టుకొని షికారుకు బయలెల్లుడే. వాన తెప్పలను మలుపుతున్న సత్తి. మనుషులు బతకనీక హైదరాబాద్ వచ్చినాతే ఈ మబ్బులు కూడా మొత్తం హైదరాబాదే వస్తున్నాయి అక్క. ఊళ్ళని గొడ్డుపోయినట్టు భాషను బతికిస్తానంటున్న మంగ్లీ. దీన్ని చరవాణి అంటారంట. అలో నాన్న, నీ చరవానికి సంకేతాలు లేవు, ఏడబెట్టినావు చరవాణ్ణి అంటే ఎట్లుంటది? ఎవరికైనా సంజైతారా? చూసేసిండ్రు కదా, గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.